అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా వాడివేడి చర్చ జరిగింది. కేటీఆర్ మంత్రుల మధ్య మాటల సంవాదాలు చేసుకున్నాయి. రాష్ట్రంలో 2023 డిసెంబర్ నుంచి జీరో వాల్యూ మిషన్ ప్రారంభమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మాటకు విలువ శూన్యమని కేటీఆర్ విమర్శించారు. మహిళా సంఘాలకు రుణాలు, రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెప్పేది నిజమైతే రాజీనామాకు సిద్దమని సవాలు చేశారు. తిప్పికొట్టిన మంత్రులు కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా పేదలే కేంద్ర బిందువుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో తొలి రోజు చర్చ జరిగింది. తీర్మానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రతిపాదించారు. 6 గ్యారంటీల చట్టబద్దతపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని విమర్శించారు. అనంతరం మాట్లాడిన విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ రైతు భరోసా ఇచ్చి ఇదే జిందా తిలిస్మాత్ అనుకోమన్నారని, తాము రైతు భరోసా, సన్న బియ్యానికి బోనస్, పనిముట్లు అందిస్తున్నామన్నారు. అబద్దాలు ఆడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే బీఆర్ఎస్ ను విశ్వసించరన్నారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, ఆర్థిక నిర్వహణ, పాలనా విధానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పించేందుకు సీఎం సంతకం చేసి 2 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ పనితీరు ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టుగా అభివర్ణించారు. ఒకప్పుడు వేగంగా ఎదిగిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం క్షీణించిందన్నారు. డే ఎకనామీని దెబ్బతీసి నైట్ ఎకనామీ పేరుతో మరో ప్రయోగం చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ గారి ప్రసంగం మొత్తం విన్నాం అధ్యక్ష. పొరపాటున కూడా గ్యారంటీ అన్న మాట లేదు, పొరపాటున కూడా డిక్లరేషన్ అన్న మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అధ్యక్ష. అర్ధభాగం అయిపోయింది అధ్యక్ష గవర్నమెంట్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సినిమా పేరేమో అభయహస్తం, కానీ లోపల చూస్తే కథ చూస్తే మాత్రం భస్మాసుర హస్తం అని చెప్పి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది అధ్యక్ష. అధ్యక్ష 3 ముక్కల్లో ఈ 2.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలి అంటే ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి? బాకీలు, బకాయిలు, డైవర్షన్లు, కమిషన్లు, బుల్డోజర్ల చప్పుళ్ళు, బూతుల మోతలు, ఆల్ టైమ్ రికార్డు అప్పులు, క్యూ లైన్లలో చెప్పులు, 420 హామీల ఎగనామాలు, 3.5 కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు, లూటిఫికేషన్లు ఫుల్లు, చెక్ డ్యాముల పేల్చివేత, అడుగడుగున అణిచివేత, క్రెడిట్ శౌర్యం, భూముల బేరం, స్కాముల కలకల, స్కీముల వెలవెల, రైతన్నలకు బేడీలు, నిరుద్యోగులపై లాఠీలు, ఫిరాయింపుల కంపు, బస్సు ఛార్జీల వాయింపు. భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. కేటీఆర్ విమర్శలపై మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో పెట్టుబడులతో కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి అవరోధం కలిగించేలా మాట్లాడటం సరికాదని సూచించారు. ఇప్పుడు అనుకుంటున్నారు ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వం అంటే 10 సంవత్సరాలు యజ్ఞం చేస్తే బాగుంటుండే వీళ్ళలాగానే అనుకుంటున్నారు. చాలా సంతోషం ఇప్పుడు అన్న గుర్తిస్తున్నందుకు. కానీ ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశం వచ్చే వరకు ఆ రోజు బట్టి విక్రమార్క గారు కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాలుష్యతమైన పరిశ్రమలు రావద్దు, ఒక గ్రీన్ ఫార్మాకు సంబంధించిన అంశం తీసుకురావాలనే ఉద్దేశంతోనే పోతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు దానికి ఒక స్పెసిఫిక్గా అక్కడ గ్రీన్ ఫార్మా మేము చేపడుతున్నామని ఈరోజు కోర్టులో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. వెనకకు పోతున్నాం మేము, దేని విషయంలో కూడా బేసిజాలు లేవు. ఈరోజు కూడా స్పష్టంగా పోతున్నాం. మీరు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చేయండి. శాసనసభలో కేటీఆర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల సంవాదం చోటు చేసుకుంది. హామీలు అమలు చేయనందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలా అని కేటీఆర్ ప్రశ్నించగా, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చినందుకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బదులిచ్చారు. అధ్యక్ష ఇవాళ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? 4000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా? లేదా 6000 పెన్షన్ కోసం అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? మీరు 10 ఏళ్ళు ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇయ్యేందుకు, మేము తెల్ల రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇస్తున్నందుకు, ఇవాళ 20,000 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్ పేరు మీద సగం స్కూల్ పూర్తిగా వస్తున్నందుకు, ఇవాళ ఆర్టీసీలో మా అక్కా చెల్లెలు ఉచితంగా పోతున్నందుకు, ఏ గ్రామానికి వెళ్ళా 30-40 ఇందిరమ్మ ఇల్లు కడుతున్నందుకు తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 2.5 లక్షల ప్రయోజనాలు అందిస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించగా భట్టి తిప్పికొట్టారు.
కాంగ్రెస్ గ్యారంటీలతో అందే ప్రయోజనాల విలువ 2,50,000 ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి. మరి 2.5 ఏళ్ళైంది అధ్యక్ష, ఒక్క కుటుంబం చూపెడతారా ఈ రాష్ట్రంలో? ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల లెక్క చొప్పున 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ఉన్నాం అధ్యక్ష. ఒకటేసారి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. 25,000 రూపాయలు ఒక రైతుకి ఒక్కొక్క ఎకరానికి ఆదాయం వస్తూ ఉంది అధ్యక్ష, బోనస్ పేరు మీద. 10 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు తెచ్చినటువంటి అప్పులకి అస్సలు వడ్డీలు కడుతూ కూడా ఈ పథకాలన్నీ చేసుకుంటూ పోతాను అధ్యక్ష. మహిళలకు ఇచ్చిన హామీల అంశంపై సభలో వాడివేడి చర్చ జరిగింది. వడ్డీ లేని రుణాలు, రైతు రుణమాఫీ ప్రభుత్వం చెప్పిన మాట నిజమైతే రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. మహిళా సంక్షేమం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదని భట్టి, సీతక్క విమర్శించారు. అధ్యక్ష, మొదటి గవర్నర్ గారి ప్రసంగంలో, తమిళిసై గారి ప్రసంగంలో 1,00,000 కోట్లు ఇస్తాం వడ్డీ లేని రుణాలని చెప్పారు అధ్యక్ష. మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వడ్డీ లేని రుణం అనేది మాయమైంది అధ్యక్ష. మరి ఆ స్కీమ్ ఏమైనా ఎత్తేస్తుండ్రా? మీ లెక్క మేము రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలే వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము 1,121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తా ఉన్నాం. 57,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమం కింద బ్యాంకుతో లింకేజ్ చెప్పి ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సింది. అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? మేము వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ వడ్డీ లేని రుణాల పేరు మీద కట్టాల్సిన వడ్డీకి సంబంధించినటువంటి చెక్కుల్ని మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. కేటీఆర్ మజ్లిస్ సభ్యుడు బలాలా మాట్లాడిన అనంతరం స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. విపక్ష సభ్యుల ప్రసంగం తర్వాత ప్రభుత్వం సమాధానం చెప్పనుంది.